సాయంత్రం ఎండలో కష్టపడేందుకు మీ దగ్గర మాట్లాడాలి. మ్యాటర్ ఏమంటే మా రైడర్కి ఒక రైడ్ వచ్చింది. కస్టమర్ ఫుల్గా తాగేస్తున్నాడు. ఆ విషయం మా రైడర్కి తెలియకుండా రైడ్ యాక్సెప్ట్ చేసుకుని కస్టమర్ ఎక్కేసి వెళ్ళిపోయినాడు. డ్రాప్ లొకేషన్ అయితే బస్ స్టాండ్ దగ్గర ఉండింది. కస్టమర్ వచ్చి బస్ స్టాండ్ లోపల డ్రాప్ చేయని అంటారు. ఫుల్ ట్రాఫిక్ ఉన్నదంటే రైడర్ వచ్చి సార్ కష్టం కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎలా వెళ్తాను అని చెప్తే రైడర్ని కస్టమర్ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడంట. మన రైడర్ అయితే నాకు ఫోన్ చేసి బ్రో ఇలా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు బ్రో అని చెప్తే సరే అని నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాట్లాడితే ఆయన ఫుల్ తాగేసండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అన్నాడు. పక్కనుండే ఒక అన్న కూడా లేదు ఇతంతే తప్పు చాలా రాంగ్గా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయితో అని చెప్తే అయినా కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. తాగేసి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. నా పిల్లల మీద ఒట్టు నేను తిట్టలేదు అని చెప్తే సరే ఎక్కువ ఆర్గ్యూ చేయడం ఎందుకు అని చెప్పేసి అక్కడి నుంచి మా రైడర్ని అయితే పిలుచుకొని వచ్చేసా. ఆ రైడర్ ఎవరో కూడా నాకు తెలియదు మామ. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తూ ఉన్నాడు అంతే. అంటే మన రైడర్ కదా మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. అంటే ర్యాపిడో అనేది కాదు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఎవరైనా ఇబ్బంది వస్తే మన వాళ్ళకి మనమే సపోర్ట్కి వెళ్ళాలి. సపోర్ట్ అంటే పోయి కొట్టడం అలాంటి కాదు మామ. మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వచ్చేయాలి. దీని నుంచి సాయంత్రం వరకు ఎండలో దోల తీరిపోతుంది. ఈ కస్టమర్లు ఏమంటే ఇలా మాతోనే గొడవ పడతారు.